నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఈ రోజు బిజినెస్ వార్తలు వచ్చేసరికి ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ వినూత్న జాబ్ ఆఫర్ ని ప్రకటించారు। చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ కి దరఖాస్తులు ఆహ్వానించారు। అయితే ఇక్కడ ఓ చిన్న మిలికి పెట్టారు। ఎంపికైన వారికి తొలి ఏడాది ఎలాంటి వేతనము చెల్లించకపోగా సదరు అభ్యర్థి తిరిగి 20 లక్షలు చెల్లించాలన్న షరతు విధించారు। అంతేకాదు ఉద్యోగానికి కొన్ని అర్హత ప్రమాణాలు కూడా నిర్దేశించారు। కొత్తగా ఉన్న ఈ జాబ్ ఆఫర్ పట్ల ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది। జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరించాల్సిన వ్యక్తి గురుగ్రామ్లో జొమాటో ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది। కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్న తపన, జీవితంలో ఎదగాలన్న దృఢ సంకల్పం ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని దీపేందర్ గోయల్ తన పోస్టులో వివరించారు। దీనికి పూర్వ అనుభవంతో పెద్దగా పనిలేదన్నారు। కొత్తగా ఆలోచించేవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు। ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జిఓ సంస్థల కోసం పనిచేయాల్సి ఉంటుందని దీపేందర్ చెప్పారు। ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి తొలి ఏడాది ఎలాంటి చెల్లింపులు చేయబోమని, పైగా సదరు అభ్యర్థి 20 లక్షలు ఫీడింగ్ ఇండియాకి డొనేట్ చేయాల్సి ఉంటుందన్నారు। ఉద్యోగి కోరితే జొమాటో కూడా 50 లక్షలు తన తరపున ఎన్జిఓకి విరాళంగా ఇస్తుందన్నారు। రెండో ఏడాది నుంచి 50 లక్షలకు తగ్గకుండా వేతనం చెల్లిస్తామని దీపేందర్ గోయల్ పేర్కొన్నారు। ఎవరైతే ఈ పోస్టుకి దరఖాస్తు చేయదలుచుకున్నారో వారు నేరుగా 200 పదాలకు తగ్గకుండా కవర్ లెటర్ పంపించాలన్నారు। రెజ్యూమే జత చేయాల్సిన అవసరం లేదని, ఏదైనా 200 పదాల్లోనే చెప్పాలని, దానిని d@zomato.com కు నేరుగా మెయిల్ పంపించాలని ఈ సందర్భంగా తెలిపారు।